మిస్టరీ లవర్స్. ఏరియా 51 గురించి మనం ఎన్నో కథలను విన్నాం. ఆ పేరు వినగానే మనకు ఏలియన్స్, ఫ్లయింగ్ సాసర్స్ గుర్తొస్తాయి. కానీ 2025లో లీక్ అయిన కొన్ని హై రెజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు షాకింగ్ నిజాలను తెలియజేస్తున్నాయి. మనం పైన చూస్తున్నది కేవలం ఒక ముసుగు మాత్రమేనా? అసలైన ఏరియా 51 భూమికి కిలోమీటర్ల లోతులో ఒక భారీ నగరంలా విస్తరించి ఉందా? ఆ చీకటి సొరంగాల లోపల మనుషులపై వింత ప్రయోగాలు జరుగుతున్నాయా? ఏలియన్లతో కలిసి అమెరికా ప్రభుత్వం చేస్తున్న ఆ బ్లాక్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇవాళ మన ఛానల్లో ఏరియా 51 గర్భంలో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజాన్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, గతేడాది లీక్ అయిన శాటిలైట్ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే ఏరియా 51 పైన ఒక కొత్త రకమైన హ్యాంగర్ నిర్మించబడింది. సాధారణంగా విమానాలను దాచడానికి వీటిని వాడతారు. కానీ ఈ హ్యాంగర్ చుట్టూ ఎటువంటి రన్వే లేదు. అంటే అక్కడి నుండి టేక్ ఆఫ్ అయ్యే వాహనాలు మన విమానాల్లా కాకుండా నిలువుగా అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాయని అర్థం. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం ఇవి మనం తయారు చేసినవి కావు. ఇవి గతంలో కూలిపోయిన యూఎఫ్ఓలను రీబిల్డ్ చేసిన వాహనాలు. ఆ వాహనాలు ఆకాశంలో పదే పదే కనిపిస్తుండటంతో అమెరికా రహస్యంగా ఏలియన్ టెక్నాలజీని యుద్ధాల కోసం వాడుతోందని రష్యా, చైనా వంటి దేశాలు భయపడుతున్నాయి. ఇక ఆ హ్యాంగర్ల కింద ఉన్న సొరంగాలోనే ఈ రీబిల్డింగ్ ప్రాసెస్ మొత్తం జరుగుతుందట. అసలు ఆ సొరంగాల లోపల ఏం జరుగుతోంది? ఎడారి మధ్యలో వందలాది ఎయిర్ వెంట్స్ అంటే గాలి గొట్టాలు బయటకు కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏంటో తెలుసా? భూమి అడుగున కనీసం 15 నుండి 20 అంతస్తుల లోతులో ఒక భారీ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉంది. అక్కడ మనుషులు ఏ తీగలు లేకుండా గాలి నుండి ఉచితంగా విద్యుత్ను తయారు చేసే టెక్నాలజీని వాడుతున్నట్లు కొన్ని ఆధారాలు లీక్ అయ్యాయి. ఆ సొరంగంలోనే ప్రాజెక్ట్ అక్వేరియస్ అనే మిషన్ సాగుతోంది. ఇక లీక్ అయిన ఫోటోలో కనిపించిన కొన్ని వైట్ డోమ్స్ లోపల మనుషుల డిఎన్ఏని ఏలియన్ల డిఎన్ఏతో కలిపి హైబ్రిడ్ జీవులను సృష్టిస్తున్నారని ఒక సంచలన వార్త బయటకొచ్చింది. అక్కడ పనిచేస్తున్న వారు బయటకు వచ్చినప్పుడు వారి జ్ఞాపకాలను మెమరీ వైపింగ్ టెక్నాలజీ ద్వారా తుడిచివేస్తున్నారట. అంటే అక్కడ ఏం చూసారో వారు ఎప్పటికీ చెప్పలేరు. కానీ ఆ శాటిలైట్ ఫోటోలో కనిపించిన ఆ వింత ఆకారాలు మనిషికి ఏలియన్కి మధ్య ఉన్న హైబ్రిడ్ ప్రాణులు ఇప్పుడు మనకు పెద్ద తలనొప్పిగా మారబోతున్నాయి. ఎందుకంటే ఆ జీవులు బయటకొచ్చి మన వాతావరణంలో బతికేందుకై అక్కడి సొరంగాలోని ఆర్టిఫిషియల్ క్లైమేట్ను డిజైన్ చేస్తున్నారట. ఏరియా 51 లోపల ఉన్న S4 సెక్షన్లో ఏలియన్లు నేరుగా మన సైనికులకు ఈ టెక్నాలజీని నేర్పిస్తున్నారట. మరి దీనికి ప్రతిఫలంగా అమెరికా ఏలియన్లకు ఏమిస్తోంది? మనుషులపై ప్రయోగాలు చేసుకునే స్వేచ్ఛన? ఏరియా 51 చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు చాలా అడ్వాన్స్గా మారిపోయింది. అక్కడ కేవలం కెమెరాలు మాత్రమే కాదు, మీరు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే మీ శరీర వేడిని పసిగట్టే అత్యాధునిక సెన్సార్ గ్రిడ్ అక్కడ ఉంది. ఒకవేళ మీరు ఆ బోర్డర్ దాటి ఒక్క అడుగు వేసినా మీ మెదడులోని నరాలను స్తంభింపచేసే సోనిక్ వెపన్స్ తో దాడి చేస్తారు. లీక్ అయిన ఫోటోలో కనిపించిన ఆ బయోస్పియర్ల లోపల ఏదైనా ప్రమాదకరమైన వైరస్ లీక్ అయితే అది ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ సొరంగాల లోపల ఉన్నది మన భవిష్యత్తు లేక మన వినాశనమా? నిజానికి ఏరియా 51 అనేది అమెరికా దాస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డార్క్ సీక్రెట్. ఒక పక్క మనం మార్స్ మీదకు వెళ్తున్నామని చెబుతూనే మన భూమి మీద ఉన్న ఈ రహస్యలోకాన్ని మాత్రం ఎందుకు దాస్తున్నారు? అక్కడ ఏలియన్స్ నిజంగానే ఉన్నారా లేక మనల్ని భయపెట్టడానికి సృష్టించిన డ్రామానా? ఏదేమైనా 2025 ఫోటోలు భయపెట్టిన ఆ సొరంగాలు, రన్వే లేని ఆ వింత హ్యాంగర్లు చూస్తుంటే మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదనే నిజం మన ముఖం మీద కొట్టినట్లు అనిపిస్తుంది. ఆ రహస్య ద్వారాలు పూర్తిగా తెరుచుకున్న రోజు మనం చదువుకున్న సైన్స్ హిస్టరీ అంతా మారిపోవచ్చు. చూసారు కదా, ఏరియా 51 లోపల జరుగుతున్న ఆ భయంకరమైన నిజాలు మీకు ఎలా అనిపించాయి? అక్కడ నిజంగానే హైబ్రిడ్ ప్రయోగాలు జరుగుతున్నాయని మీరు నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.